హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నిన్న మనకి మధ్యాహ్నం నుండి అమావాస్య ప్రారంభమైంది కాబట్టి దీపావళి అమావాస్య మనం అందరము దీపాలను 20వ తారీఖే వెలిగించుకున్నాము. ఈరోజు మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంది. తర్వాత నుండి పాడ్యమి ప్రారంభమైంది. కార్తీక మాసము ప్రారంభమైంది. మనకు అలంకారాలన్నింటిలోకి వెలుగే పెద్ద అలంకారము. అసలు ఏ అలంకారమైనా వెలుగులేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలో ఏ ప్రాంతం వారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనే వెలుగులు చిమ్మే బాణసంచాతోనూ వేడుకలు సాగించడం అలవాటు. దీన్ని బట్టి మానవ స్వభావంలోనే వెలుగు రవ్వలు, ఉత్సాహానందాలకు ఉనికిపాట్లు అనే భావము దాగి ఉంటుంది. ఇంట సిరులు స్థిరంగా ఉండాలని లక్ష్మీ పూజ, కుబేర పూజ చేస్తాము. అలక్ష్మిని తొలగించేందుకు ధ్వనులతో కూడిన వెలుగురవ్వలను, బాణసంచాలను జ్వలింపజేస్తాము. దేవతల కృప లభించేలా దీపతోరణాలను వెలిగిస్తాము. భాద్రపద కృష్ణపక్షపు మహాలయ దినాల్లో ఆరాధించిన పితరులకు ఈ ఆశ్వేయుజ అమావాస్య ఒక విధంగా వీడ్కోలు తెలుపుతుందని పితృదేవత ఆరాధన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో అమావాస్య ఉన్న రోజునే దీపావళి అమావాస్యగా పేర్కొంటాము. నరక చతుర్దశి, దీపావళి, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రాత్రుల్లో దీపాలు వెలిగించాలి అని ఈ పండుగకు సంబంధించిన గ్రంథాలు తెలుపుతున్నాయి. అంటే త్రిరాత్ర పర్వంగా దీన్ని శాస్త్రము అభివర్ణించింది. ఇంటి వాకిళ్లలో, తులసికోట వద్ద, గుమ్మాల్లో, గోశాలలో, దేవాలయాల్లో దీపమాలికలను వెలిగించాలి. దేవతలు కాంతి శరీరులు కనుక దీపజ్యోతుల వల్ల దేవతా శక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారట. ఆ కారణంతోనే దీపాలు వెలిగించాలంటారు. లక్ష్మీ పూజతో పాటు గోమాతను, వృషభాలను అలంకరించి పూజించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. దీపేన సాధ్యతే సర్వం అని మనకు పెద్దలు చెబుతారు. దీపంతో దేనినైనా సాధించవచ్చు అని ఋషులు చెప్పారు. మహిమావచనం గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభిష్టాలు సిద్ధించాలన్నా దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలునని దీప మహిమను పురాణ గ్రంథాలు వివరించాయి. వేదన కలిగించే స్థితికి నరకమని నిర్వచనము. ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధన ఈ దీపావళి పర్వము. మనకు 20వ తేదీన మధ్యాహ్నం నుండి అమావాస్యతో కూడిన దీపావళి అవుతుంది. అందుకని 20వ తారీఖున నిన్నటి రోజున దీపావళి జరుపుకున్నాము. 21 ఈ రోజు నుండి కార్తీక పాడ్యమి మధ్యాహ్నం నుండి ప్రారంభమైంది. అమావాస్య వెళ్ళిపోయి, ఆశ్వేజ అమావాస్య వెళ్ళిపోయి కార్తీక శుద్ధ పాడ్యమి ఈ రోజు నుండి ప్రారంభమైంది మధ్యాహ్నం నుండి. ఈ రోజున దేవాలయాలలో ఆకాశ దీపాలను వెలిగిస్తారు. ఈ కార్తీక మాసంలో శివకేశవులను పూజించాలి. కార్తీక స్నానము, దానము, ఉపవాసాలు ఎంతో పూజా ఫలాలను ఇస్తాయి మనకి ఈ కార్తీక మాసము ఇలా చేయటం వలన. కానీ ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి ఆరోగ్యాన్ని బట్టి స్నానము, తల స్నానాలు అది అనేది చేసుకోవాలి. ముందు ఆరోగ్యము మనకు ముఖ్యం కాబట్టి ఆరోగ్యం సహకరించిన వారు తలస్నానాలు, తెల్లవారుజామున లేవటాలు, ఉపవాసాలు ఉండటాలు చేయవచ్చు. ఆరోగ్యము సహకరించని వారు కూడా ఉంటారు కదా, అలాంటి వారు మామూలు స్నానం చేసి ముఖ్యమైన రోజులలో మాత్రమే తలస్నానం ఆచరించి స్వామివారికి అర్చన చేసుకోవచ్చు. ముందు మన ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహము అందరిపై ఉండాలని కోరుకుంటూ కార్తీక మాస శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో